నమస్తేనండి. మనం వచ్చేసి ఇప్పుడు గుంటూరు అండి, గార్డెన్స్ మెయిన్ రోడ్ అనమాట. ఇది షవర్మా దగ్గరకు వచ్చేసాం అనమాట. వెజ్, నాన్ వెజ్, నూడిల్స్, అలాగే బర్గర్స్, అనేక వెరైటీలు అనమాట. ఇంకా మొత్తం కూడాను బేకరీ ఫుడ్ ఐటమ్స్ అనమాట అండి. ఇక్కడికి వచ్చేసి అనమాట గుంటూరు గార్డెన్స్ మెయిన్ రోడ్ సెంటర్ అనమాట. యూకే బ్యాంక్ ఎదురుగానే ఉంటుందండి, యూకో బ్యాంక్ ఎదురుగానే ఉంటుంది. అలాగే ది షవర్మా అనమాట అండి. వెజ్, నాన్ వెజ్కి మొత్తం పాపులారిటీ అనమాట. ఏరియా మొత్తానికి సిజాన్ అనమాట. మొత్తం కూడా ఎక్కువగా బేకరీ ఫుడ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు మొత్తం కూడా ఇది ఆహ్వానించడానికి వచ్చేస్తారు, బాగా వస్తారండి. ఇక మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము. ది షవర్మా అనమాట అండి, ది షవర్మా కంపెనీ. ది షవర్మా కంపెనీ, ఓకేనా. మొత్తం కూడా నూడిల్స్ అంటే ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వెరైటీలు నాకు సరిగా తెలీదు, వెళ్ళి మనం తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో ఏముంటాయో ఏంటి అనేది, ఓకేనా. చూపించండి. కనిపిస్తుందా? ఓకేనండి, మనం లోపలికి వెళ్దాం. ఇది షవర్మా కంపెనీ అండి, గార్డెన్స్ మెయిన్ రోడ్ అండి. కరెక్ట్గా యూకో బ్యాంక్ ఆపోజిటే ఉంటుంది, రైట్ సైడ్ అనమాట. మన టౌన్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి, మనం గుజ్జరంగులు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. కరెక్ట్గా యూకో బ్యాంక్ ఆపోజిటే ఉంటుందండి. లోపలికి వెళ్దాం. ఇక షవర్మా ఇక్కడ దాంట్లో ఏమేమి ఉంటాయి నాన్న? ఇక్కడ పదార్థాలు షవర్మా చేస్తారు. అది ప్రిపేర్ వచ్చేసరికి రుమాల్ రోటీతో ప్రిపేర్ చేస్తారు. రుమాల్ రోటీ వచ్చేసి రుమాల్ రోటీ మీద మైనస్, ఈ మైనస్ వచ్చేసరికి కోడిగుడ్డుతో తయారు చేస్తారు. కోడిగుడ్డు, ఆయిల్ వీటితో ప్రిపేర్ చేస్తారు. మైనస్ షవర్మా రోటీ వేసి, రోటీ మీద మైనస్ వేసి, ఆనియన్స్, చిల్లీ, క్యారెట్, క్యాబేజీ యాడ్ చేసి, దానిపైన హాట్ సాస్ వేసి, చికెన్ వేసి రోల్ చేస్తాం. అలా అనమాట. తిన్నారు కదా, నాకు సరిగా తెలియదండి బేకరీ అలాగ ఫుడ్. ఇంకా ఏమేమి ఉంటాయి నాన్న ఇక్కడ? ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, బర్గర్స్ ఉంటాయి, మాక్టైల్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. కొత్త ఐటమ్స్ అన్ని ఇప్పుడు చికెన్ పాప్కార్న్, చికెన్ షవర్మా, అలాగే చికెన్ సమోసా కూడా వచ్చినాయి కొత్త ఐటమ్స్. మీ దగ్గర అన్ని అవైలబుల్ అనమాట. అసలు మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం ఫిదాన్ అనమాట అండి. ఈ రుచులను ఆస్వాదించడానికి స్టూడెంట్స్ కానీ చిన్న పెద్ద మొత్తం తారతమ్యం లేకుండా వచ్చేస్తారనమాట. ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట, ఈ రుచులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చెప్పారు కదా అబ్బాయి, ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఉన్నాయి ఐటమ్స్, పదార్థాలు అన్నీ కూడాను చూస్తుంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. చక్కగా కూర్చొని తినడానికి వెసులుబాటు తోటి బాగా డైలీ కస్టమర్స్ కానీ, మరి ఆయిల్ కానీ అవి మంచిగా మంచి క్వాలిటీగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ మారుస్తూ ఉంటాము. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ మారుస్తూ ఉంటారంటండి. కాబట్టి బాగా క్రౌడ్గా వస్తారనమాట. ఏ టైం అనే సండే కూడా ఉంటుందమ్మా? సండే ఉంటుంది. మార్నింగ్ 11 స్టార్ట్ చేస్తాము, ఈవినింగ్ 11 దాకా ఉంటుంది. ఓకే, మార్నింగ్ 11కి, ఈవినింగ్ మళ్ళీ 11కి క్లోజ్ అనమాట. సండే కూడా జొమాటో, స్విగ్గీ కూడా అవైలబుల్గా ఉన్నాయి గైస్. జొమాటో, స్విగ్గీ చూసారా అబ్బాయి బాబు మాటలు విన్నాం కదా, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. బేకరీ సంబంధించినవన్నీ చాలా పదార్థాలు ఉన్నాయి అన్నమాట. నేను ఇప్పుడే వింటాం ఈ మాటలు, ఈ పేర్లన్నీ కూడా నాకు తెలీదు, మా బాబా వాళ్ళకి తెలుసు కానీ నాకు తెలీదు. మనకి బేకరీ ఫుడ్ ఇన్ని పదార్థాలు ఉంటాయని ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఈ ఏరియా మొత్తం ఫ్రీగా వస్తుందేనండి. మొత్తం ఈ రుచులను ఆస్వాదించడానికి సూపర్ అనమాట. అసలు వెళ్తున్నా వస్తున్నా మంచి సువాసనలు వెదజల్లుతూ బాగుంటాయి అనమాట. మనం కూడా టేస్ట్ చేద్దాము, ఓకేనా. ఒకసారి మొత్తం చూపిస్తాం. ఇదిగోండి, ఈ బాబు వచ్చేసేసి ఈ విధంగా ఏంటి నాన్న, ఏం తయారు చేస్తున్నా? ఇటాలియన్ షవర్మా అటండి. ఇటలీ దేశం అనమాట. మనం ఇటలీ దేశం వచ్చినట్లు ఉంటుంది అనమాట. సూపర్గా. ఇదిగోండి చక్కగా ఆనియన్స్, అలాగే క్యారెట్లు, అలాగే ఇదేంటి నాన్న? చిల్లీ, ఇదేమో క్యాబేజీ, ఇదేంటమ్మా? ఇటాలియన్. ఓకే, ఇవన్నీ ఇలా పెట్టేశారు.
తర్వాత చికెన్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. అది ఇలా వేడి చేస్తారనమాట చక్కగా. బాబు కట్ చేస్తున్నాడు. ఇదేంటిది నాన్న? మైనేస్. మైనస్. ఓకే, గాయత్రి వస్తుంది. చూసారా ఏ విధంగా తయారు చేస్తున్నారో? డిఫరెంట్ వెరైటీలు అనమాట ఈ ఫుడ్స్ అన్నీ కూడాను. చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రత పాటిస్తున్నారండి. చూసారా, చేతులకి గ్లౌజెస్, హెయిర్కి వచ్చేసి అది పెట్టేసుకున్నారు క్యాప్. ఓకే, అయిపోయింది, ఫినిష్. ఈ బాబు వచ్చేసి చికెన్ చేస్తున్నారు. అయిపోయింది. ఓకే ఓకే, దీంట్లో పెట్టేసారు. ఇవేంటి నాన్న? చిన్నవాళ్ళు అనుకోకుండా, పెద్దవాళ్ళు అనుకోకుండా ప్రతి వాళ్ళు కూడా ఈ ఫుడ్కి అట్రాక్ట్ అవుతారండి. బాగా రుచిగా కమ్మగా తయారు చేస్తారనమాట. బేకరీ ఫుడ్ ఐటమ్స్ అంటే నేను ఇప్పుడు చూడటమేనండి, కానీ చాలా బాగున్నాయి. ఆయిల్ కానీ, క్వాలిటీ కానీ, పరిశుభ్రత చక్కగా ఉన్నదండి. బాబు ఓకే ఓకే. ది షవర్మా అనేది నేను టీవీల్లో చూడటమేనండి, ఇప్పుడే నేరుగా కళ్ళతో డైరెక్ట్గా చూసాను అనమాట. చాలా ఆశ్చర్యం వేసిందండి. బాబు పుదీనా. ఇవేంటి స్ప్రైట్ అమ్మా? రెడీ. సూపర్.
చేస్తున్నారు బాబు? చికెన్ బర్గర్ చికెన్ బర్గర్. ఓకేనా? ఇదిగోండి పన్నీర్. ఓవెన్లో పెట్టేశారు. ఇదిగోండి ఎలా ఉన్నాయి? బాగున్నాయి. సూపర్ అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇది షవర్మా. ఓకేనా? కంపెనీ బాగున్నాయి. సూపర్ సూపర్. ఇప్పుడు వచ్చే జనరేషన్కి బాగా అట్రాక్ట్ అవుతుందండి ఇది షవర్మా కంపెనీ అనమాట. ఇప్పుడు మరలా చిన్నైనా పెద్ద వాళ్ళైనా ఏ తరమైనా సరేను నచ్చిందండి, బాగుంది. నేను కూడా ఆశ్చర్యపోయాను అనమాట. అన్ని పదార్థాలు బాగానే ఉన్నాయండి. బేకరీ ఫుడ్ అయినా సరే మరీ అంత ఎక్కువగా తీసుకోకుండా ఒక మోతాదులో తీసుకుంటే పర్లేదండి. నేను ఇప్పుడు చూడటమే చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.